హాయ్ అండి. వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి ఛానల్‌ని ఎవరైనా చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ముందుకైతే నా వీడియోస్ వెళ్తాయి. నాకు మంచి సపోర్ట్‌గా వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నా వీడియోస్ బాగా వైరల్ అయిపోతున్నాయి. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా నా వీడియోస్ మంచిగా వైరల్ అయిపోయి కొంచెం సబ్స్క్రైబర్స్ అందరూ బాగా వచ్చి వ్యూస్ బాగా పెరిగి ఉంటే కనుక నాకు మంచిగా హ్యాపీనెస్ అయితే వస్తుంది. సో ఇంకా ఈరోజు అయితే ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం అనమాట. ఈరోజు బిగ్ బాస్ షో అయితే స్టార్ట్ అయిపోయింది 9 o'clockకి. నాకు ఇలా మంచిగా కూర్చొని చెప్పడమే ఇష్టం అనమాట. నించోవడం అంటే మనకి టైపాడ్ లేదు కాబట్టి అంత సెట్ అవ్వదు. నేను ఎలా వీడియో చేస్తున్నానో నేను ఒకసారి వీడియో చూసి చూపిస్తాను నా కష్టాలేంటో. అయితే ఈరోజైతే ఇంకా ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయిపోతూ మన నాగార్జున గారు అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు. ఈరోజు మాత్రం సూపర్గా ఉన్నారు నాగార్జున సార్. అండ్ సైమన్ మూవీ కూలీ మూవీ చూస్తారు కదా, దాంట్లో విలన్ క్యారెక్టర్ సైమన్ మన నాగార్జున సరే. సో ఆ లుక్ ఇక్కడ వచ్చింది అనిపించింది నాకైతే ఈరోజు. అండ్ ఈరోజు టెనెంట్స్కి అయితే ఓనర్స్కి టెనెంట్స్కి అందరికీ బాగా గడ్డి పెట్టిండు. అండ్ ఓనర్స్కి మాత్రం చాలా ఎక్కువ గడ్డి పెట్టిండు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఓనర్స్లా కాకుండా ఏదో పైనుంచి దిగొచ్చినలాగా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళందరికీ ఒక మంచి చెక్ కూడా పెట్టిండు. అండ్ క్యాప్టెన్సీ టాస్క్లో విన్ అయిన మన డెమోన్కి కూడా ఇంకొక టాస్క్ అయితే ఇచ్చిండు. ఆయన క్యాప్టెన్సీ అయితే గోవిందా. సో రీతు అయితే తలలా పట్టుకుందనమాట. అసలు రీతుకి ఎంత ధైర్యం తెలుసా, ఎంత పెద్ద తప్పు చేసినా కానీ గంభీరంగా ఇలా కూర్చుంది. వామ్మో, నీ గుండె చాలా పెద్దదమ్మా, నీకు గుల్లడి కార్జం ఉంది ఏదైనా సరే తట్టుకోవడానికి, అమ్మో అనిపించింది నాకు. అండ్ మన శ్రీజ ప్రియా ఉన్నారు కదా, తూ 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 ఎక్కిరి చేసిండు ఎందుకంటే జనాలు ఏదైతే అనుకుంటున్నారో అదే అనమాట. వీళ్ళ రోత వినడలేకపోతున్నాము. నేను ఇంతకుముందు వీడియోలో వీళ్ళ గురించి చెప్పలేదు కానీ చెప్దాం అనుకున్నాను, కొంచెం టైం సెట్ అవ్వలేదు. వీళ్ళు మాత్రం బాగుతూనే ఉన్నారు. ఓకే, స్టాండర్డ్గా ఉన్న దాని గురించి మాట్లాడితే ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు. కరెక్ట్గా ఉన్న పాయింట్ గురించి మాట్లాడితే ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు. అసలు పాయింటే వ్యాలిడ్ కానప్పుడు, జెన్యున్ మీరు మాట్లాడుతుంది జెన్యునే లేనప్పుడు ఇంకెందుకు సపోర్ట్ చేస్తారు? తుతు అనకపోతే ఇంకేమంటారు మళ్ళీ చెప్పండి. అండ్ శ్రీజ ఫేస్ ఈరోజు నాకు ఎందుకో మనం ఎడిట్ చేస్తే ఫేస్ ఇలా పైకి ముంగడికి వచ్చినట్టు ఉంటుంది కదా, అట్లా అనిపించింది నాకు. మీరు ఒకసారి వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి, నవ్వొచ్చింది. సో లాస్ట్ వీక్ రీతుకి ఎంత మంచి పాజిటివ్ ఉండేనో ఈ వీక్ అంత నెగిటివిటీ వచ్చింది. అండ్ ఈరోజు ఒక మంచి క్యూట్ వీడియో కూడా వేసిండు, దానివల్ల బాగా సిగ్గుపడిపోయింది. సో ఇవన్నీ మనం ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఇంకా స్టార్టింగ్ చేద్దాం ఆ వీడియో అయితే. ఆడియన్స్ అయితే ఉన్నారు ఈరోజు. ఏఎన్ఆర్ గారికి అయితే శుభాకాంక్షలు చెప్పారు జయంతి సందర్భంగా. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఓనర్స్ దగ్గరికి, అదే మన బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళాడు నాగార్జున సారు. హాయ్ అందరికీ చెప్పేసిన తర్వాత అంతా బాగానే ఉంది, అందరిని బాగానే పలకరించిండు. అండ్ పవన్ని కంగ్రాచులేషన్స్ అని చెప్పిన తర్వాత కూడా నీ క్యాప్టెన్సీ టాస్క్ జెన్యునా కాదా, అంటే నువ్వు ట్రస్ట్గా మంచిగా రియల్గా ఆడి గెలిచావా, వేరే వాళ్ళని గెలిపించారా ఏంటి అన్నట్టుగా అడిగారనమాట. వెనక అన్నట్టుగా మనం మాట్లాడుకుందాం. నేనైతే రాసుకోలేదు, నేను చూసింది విన్నది చదువుకుంది చెప్తున్నాను, వినండి. పాయింట్స్ మాట్లాడుకుందాం. చూసుకుంటూ చెప్పడం రాయడం నా వల్ల కాదు ఇప్పుడు. అమ్మో, నిద్ర లేదు, చాలా నిద్ర వచ్చేసింది కొన్ని రోజుల నుంచి. సో ఈరోజు తొందరగా వీడియో చెప్పేసి ఇంకా పడుకోండి, రేపు సండే కదా వెళ్ళలేదా. అయితే నాగార్జున సార్ అడిగారనమాట, డెమోన్ పవన్ నీ క్యాప్టెన్సీ టాస్క్ నువ్వు విన్నింగ్ అనేది కరెక్ట్గా జరిగిందా లేదా, నువ్వు డిజర్వ్గా గెలిచావా లేదా అన్నట్టుగా అడిగారనమాట. తను అవును కరెక్ట్గానే గెలిచానంటే తను చెప్తాడనమాట. రీజన్ లాస్ట్లో చెప్తాడు. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మన ఎవరైతే ఉన్నారో హరిత హరీష్ అండ్ మాస్క్ మ్యాన్
ఆయనకు ఈరోజు కోటింగే ఇవ్వలేదు. ఆయన కొన్ని విషయాలలో కొన్ని రకంగా మాట్లాడిండు. ఏంటి అంటే ఇమాన్యుయల్ మీదకి ఎట్లా అరిచిండో చూసిరు కదా, దాని గురించి అసలు మాట్లాడలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఈయనకు బాగా కోటింగ్ ఇచ్చినప్పుడు బాగా అప్సెట్ అయిపోయి బాగా ఏడ్చేసి ఫుడ్ తినడమే మానేసిండు కదా. సో మళ్ళీ ఈ వీక్ కూడా ఏదైనా మాట్లాడుంటే కనుక ఈయన ఉండను అంటాడేమో, ఇంకా వెళ్ళిపోతాను అంటాడేమో గట్టిగా అని భయపడిపోయి బిగ్ బాస్ హౌస్ వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళు ఇంకా ఈరోజు నాగ్ సార్ ఆయన ఏమీ అనలేదు. చాలా కూల్గా కామ్గా అట్లా కూర్చోబెట్టరు అంతే. నిద్ర వస్తుంది. సో ఇంకా నాగ్ సార్ అయితే పవన్ని అది కళ్యాణ్ని సోల్జర్ని కూడా లేపడుతాడు అనమాట. ఈయన విన్నింగ్ అనేది కరెక్ట్గా జరిగిందా లేదా కెప్టెన్సీ అన్నప్పుడు అవును కరెక్ట్గా జరిగింది అని చెప్పేసి అంటారనమాట. సో అక్కడ నాగ్ సార్ వీడియో వేస్తాడనమాట. అంటే రీతు చెప్తుంది కదా 3 సార్లు నేను స్టాప్ అన్నాక కూడా భరణి గారు కలర్ రుద్దారు, సో అందుకు ఎలిమినేషన్ చేసిన అని చెప్పేసి రీతు చెప్తుంది కదా. సో ఆ పాయింట్ రీతు చేసిన కరెక్టేనా అని చెప్పేసి అడిగితే రీతు అలా చెప్పడం వల్ల ఆయన 3 సార్లు కలర్ రుద్దాడు, సో అందుకు తనని అవుట్ చేసింది అని చెప్పేసి కళ్యాణ్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా వీడియో అయితే నాలుగు సార్లు వేస్తాడు. ఆ వీడియోలో క్లియర్గా కనబడుతుంది రీతు 3 సార్లు చెప్పిన తర్వాత కూడా డెమోన్ కలర్ రుద్దిండు షర్ట్కి, భరణి షర్ట్కి అండ్ భరణి గారి షర్ట్కి అండ్ ఇమానుయల్కి రుద్దినా కానీ రీతు కళ్ళ కనిపించినా కానీ కనిపించలేదని అన్నట్టుగానే ఉంది. అండ్ ఫస్ట్ నుంచి కూడా డెమోన్ని కెప్టెన్ అవ్వాలని చెప్పేసి పుష్ చేస్తూనే ఉంది. సో డెమోన్ని కెప్టెన్ అవ్వడానికి ఈమె ఎంతగానో సాయశక్తుల ప్రయత్నం చేసింది. కెప్టెన్ అయితే చేసిందనమాట. సో రీతు నువ్వు చేసింది చాలా రాంగ్ అని నీ మనసు కూడా తెలుసు. సో ఈ సిచ్యువేషన్ నువ్వు ఈరోజు ఎలా ఫేస్ చేసావో నాకే తెలియదు. హౌస్లో బయట మాత్రం చాలా బ్యాడ్ అయిపోయినావు మొత్తం నువ్వు డెమోన్కి సపోర్ట్ చేయడం వల్ల. అక్కడ నువ్వు భరణి గారిని ఎలిమినేట్ చేయకపోయి ఉంటే కనుక గేమ్ ఇంకోలా ఉండేది. నువ్వు డెమోన్ని కెప్టెన్ చెయ్యాలని ఇలా చేసావు అందరికీ క్లియర్ కట్గా అక్కడ అర్థమైపోతుంది. అండ్ మధ్యలో శ్రీజ ప్రియ అయితే తొత్త అని మాట్లాడుతూనే ఉన్నారు. ఆల్రెడీ నాగసరు వీళ్ళిద్దరికి తొత్త అని వాగుతూనే ఉంటారు. ఒకళ్ళు పీపై ఇంకొకరు సన్నాయి అన్నట్టు, ఎందుకమ్మా ఆవుకోవచ్చు కదా అన్నట్టుగా చెప్తారు అనమాట. చాలా ఫీల్ అయిపోయింది శ్రీజ అప్పటికే. అండ్ ప్రియ కూడా ఈరోజు శ్రీజ ఫేస్ చాలా డల్ పెట్టింది ఫేస్ అంతా. అండ్ ఇంకా పవన్ అయితే చెప్తాడు అనమాట, ఈమె చేసింది కరెక్టే అన్నట్టు చెప్తాడు. చెప్పిన తర్వాత వీడియో చేసిన తర్వాత అప్పుడు మేము వేసింది రాంగ్ అని అప్పుడు కళ్ళు తెరుచుకుంటాడు అనమాట. ఆయన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ అంటే టీనేజ్ టీమ్ వాళ్ళందరూ తను కలర్ రుద్దిండు అని చెప్పినాక కూడా రీతు ఒప్పుకోదనమాట, వినదనమాట వాళ్ళ మాట. వినకుండా తన ఏదైతే చెప్పాలనుకుంటుందో ఏదైతే చేయాలనుకుంటుందో అది చేసేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ టీనేజర్స్ అందరూ చాలా బాధపడతారు. అండ్ టీనేజర్స్ మాట విన్నందుకు, టీనేజర్స్ మాటకి వాల్యూ ఇవ్వనందుకు కూడా నాగ్ సార్ అయితే అడుగుతారు అనమాట, ఎందుకు అలా చేసావు, సంజన వాళ్ళు చెప్తున్నాకల్లా కూడా నువ్వు ఎందుకు వినలేదు అని చెప్పేసి నాగ్ సార్ అంటూ ఉంటారు రీతుని. సో నా మనసులో ఏముందో అది నాకు మాత్రమే తెలుసు. నేను ఎలా అయితే జెన్యున్గా సంచాలకుగా ఉన్నానో అది నాకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు కదా సార్. అసలు ఇక్కడ వీళ్ళు నాగార్జున సార్నే క్వశ్చన్ చేసినట్టుగా మాట్లాడారు ప్రియా, శ్రీజ అండ్ రీతు. ఎందుకంటే తప్పు చేసినకి నోరు ఎక్కువ ఉంటుంది అంటారు కదా, అట్లుందనమాట వీళ్ళ పరిస్థితి. అట్లుందనమాట వీళ్ళ పరిస్థితి. అండ్ రీతు అయితే ఒప్పుకోదనమాట, నా పరంగా నేను కరెక్ట్గానే ఉన్నాను చెప్తుంది. అండ్ ప్రియా కూడా అట్లనే నా పరంగా నేను కరెక్ట్గానే ఉన్నాను, ప్రియా అంటే సంచాలగా నేను కరెక్ట్గానే వ్యవహరించాను ప్రియా అంటది. శ్రీజ కూడా వాళ్ళు చేసిన పనులు కూడా కరెక్ట్గానే ఉన్నాయి అంటది అనమాట. అండ్ ఇంకా నాగ్ సార్ అయితే వాళ్ళకు ఏవేవైతే పాయింట్లు వాళ్ళు చేసిన తప్పులు ఏమేమి ఉన్నాయో అవన్నీ వీడియో రూపంలో అయితే వేసి చూపిస్తారనమాట. అండ్ రీతు చేసిన తప్పు ఏముంది అండ్ ప్రియ చేసిన తప్పు ఏముంది అని చెప్పేసి అవన్నీ వీడియో రూపంలో వేస్తారు. ఇంకా ప్రియ చేసిన తప్పు ఏంటి అంటే ప్రియ 2 తప్పులు వేస్తాడు నాగ్ సార్. ఒకటి కాలచక్రం గేమ్లో పవన్ కళ్యాణ్ 2 సార్లు చేతిలో రాడ్ని పట్టుకున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదు, అవుట్ అని చెప్పలేదు, సో అక్కడ నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసి అన్నా. కానీ లేదు 3 సెకండ్స్ అని చెప్పినా, నేను 3 సెకండ్లో చేయి ఇలా పెట్టి ఇలా తీయాలని చెప్పేసిన ఆయన 3 సెకండ్స్ పట్టుకున్నాడు అని చెప్పేసి అంటే వీడియో చూపిస్తుంది. ఆయన కాసేపు ఇట్లా చేయి పట్టుకొని అప్పుడు మెల్లగా చేయి తీసేసిన అనమాట.
అక్కడ తనుజ అవుట్, కళ్యాణ్ అవుట్, కళ్యాణ్ అవుట్ 2 చేతులు పట్టుకున్నాడని చెప్పేసి చెప్తుందనమాట. అయినా కానీ అది యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు చేసిన పొరపాటు వల్ల సుమన్ శెట్టి గారికి అయితే అన్యాయం జరిగిపోతుంది. అక్కడ డెమోన్ పవన్ అయితే లాగి పట్టి నూకేస్తాడు, సుమన్ శెట్టి గారు కింద పడిపోతారు. సో గేమ్లో నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. మళ్ళా వాళ్ళ ఓనర్స్ టీమే గెలవాలి అని చెప్పేసి ఇదంతా చేసినట్టుగా అనిపించింది అనమాట అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెమో అప్రిషియేట్ చేస్తాడు బర్నీ గారిని, ఇమాన్యుయల్ని ఎంత బాగా హ్యాండిల్ చేశారు మీరు, ఇంత బాగా గేమ్ ఆడారు, చాలా జెన్యున్గా గేమ్ ఆడారని చెప్పేసి బర్నీ గారిని అయితే అప్రిషియేట్ చేస్తారు. అండ్ నిన్ను ఎలిమినేట్ చేసినప్పుడు రీతు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు బర్నీ గారిని అయితే నాగార్జున సార్ అయితే అడుగుతారనమాట. అంటే సంచాలక డెసిషన్ ఫైనల్ అని చెప్పారు కదా సార్, సో అందుకు మళ్ళీ ఇంకా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి నేను మాట్లాడలేదు అంటే, సంచాలక్ డెసిషన్ ఫైనల్ ఓకే కరెక్టే, కానీ నువ్వు నీ గురించి స్టాండ్ తీసుకోవాలి కదా, నువ్వు నీ గురించి మాట్లాడాలి కదా. నేను వారం తర్వాత వచ్చినాక నా ముందు మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీ గురించి మీరు గేమ్ ఆడకపోతే మరి ఎవరి గురించి ఆడుతున్నారు? ఇన్ని రోజుల నుంచి ఇక్కడికి వచ్చారు, ఇన్ని రోజులు ఉంటున్నారంటే మీరు సరిగ్గా గేమ్ ఆడితేనే మీరు ముందుకు వెళ్తారు, లేకుంటే ముందుకు వెళ్ళలేరు అని చెప్పేసి నాగ్ సార్ అయితే చెప్తాడు అనమాట. నాగ్ సార్ చెప్పిన తర్వాత ఇంక ఇప్పటి నుంచి తన గురించి తను స్టాండ్ తీసుకొని మాట్లాడతానని చెప్పేసి బర్నీ గారు అయితే అంటారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బర్నీ గారిని చూస్తూ ఉంటే ఈయన సీరియల్లోనే విలన్, రియల్ లైఫ్లో అసలు ఈయన విలన్ కాదు అని నాకు అనిపించింది. ఆయన చాలా జెన్యున్గా గేమ్ ఆడుతున్నాడు, చాలా నమ్మకస్తుడు, చాలా పర్ఫెక్ట్ అని నా యొక్క ఫీలింగ్. నాకు సంబంధించినంత వరకు, నేను మీకు సంబంధించినంత వరకు నేను చెప్పడం లేదు, నాకు సంబంధించినంత వరకు నా ఒపీనియన్ అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇమాన్యుయల్ గురించి చెప్తానంటే, ఇమాన్యుయల్ నువ్వు ఇంత ఎమోషనలా, నువ్వు ఇంతగానం గేములు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నావు. నిజంగా చెప్పాలంటే ఈ సీజన్లో గేమ్ అర్థం చేసుకుంటున్నాడు, సరిగ్గా ఆడుతున్నాడు అంటే అది ఒక ఇమాన్యుయల్ మాత్రమే. ఎందుకంటే ఆయననే గేమ్ని చాలా బాగా వింటున్నాడు, చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు, చాలా మంచిగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. అండ్ రీతు తన విషయం, రాము ఏం చేయలేకపోయినా కానీ ఓనర్స్ టీంకి వెళ్ళిపోయిండు అంటే సైలెంట్గా ఉండి కూడా ఇలా ఓనర్ టీంకి వెళ్ళిపోతారా, ఇలా గెలుస్తారా అని రాము నిర్ణయించిండు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. ఎందుకు రాము నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోయావు, రీతు వచ్చి బొమ్మలని తీసుకుంటా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేవు, మరి ఇమ్ము ఎందుకు ఆయన బొమ్మల్ని తీసుకెళ్ళి రాముకి ఇచ్చినావు ఇమ్ము అని చెప్పేసి అంటే, ఆమె అలా తీసుకెళ్తూ ఉంటే బాధేసింది నాకు, సో అందుకని చెప్పేసి నేను తీసుకెళ్ళి ఇచ్చాను. అండ్ ఫుడ్ గురించి గర్ల్స్ బాధపడుతున్నారు, ఫుడ్ గర్ల్స్లో ఎవరినో ఒకరిని పంపిద్దాము ఓనర్స్ టీమ్కి అనుకున్నాము అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే అంటాడనమాట. ఏంటి నీకు ఆ రోజు నైట్ కలర్ టాస్కుల్లో జరిగిన అన్యాయం గురించి నీకు తెలిసినా కూడా నువ్వు రీతుకి సపోర్ట్ చేద్దాం అనుకున్నావా అని చెప్పేసి అంటాడనమాట. అవును సార్ అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటాడు. ఏదో మంచి అనిపించుకొని కాదు, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, సపోర్ట్ చేద్దామని అనుకున్నాను అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటాడనమాట. ఇంకా అక్కడ అందరూ క్లాప్స్ కొడతారు. అండ్ ఫ్లోరా అండ్ సంజన గారు ఇద్దరైతే మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. లాస్ట్ వీక్ అయితే ఇది లొల్లి, ఇది పంచాయతీ, ఇది పని మనిషినా, ఇది సర్వెంట్నా అని చెప్పేసి గోల వేసారనమాట. కానీ ఈ వీక్ మొత్తం ఫ్లోరా అండ్ సంజన మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. థమ్స్అప్ దొంగతనం చేసి తాగుతున్నారు, ఫుడ్ దొంగతనం చేస్తున్నారు, ఇద్దరు కలిసి దొంగతనాలు అని చెప్పేసి ఇంకా నాగ సార్ అయితే బాగా నవ్విపిస్తాడు అండ్ కామెడీ జరుగుతుంది అనమాట. అండ్ దాని తర్వాత హరిత గారి గురించి మాట్లాడతారు నాగ్ సారు. అంటే హరీష్ గారు బిగ్ బాస్ హౌస్లో ఉండిన ఫ్యామిలీకి ప్రాబ్లం అయిపోతుంది, నెగిటివిటీ వస్తుంది, సొసైటీలో నా ఫ్యామిలీ తలెత్తుకుంటుందా లేదా అని చెప్పేసి అన్నట్టుగా బాధపడతా ఉంటున్నాడు. సో మరి వాళ్ళ భార్యని అడిగి ఎలా ఉంటున్నారు ఏంటి అడుగుదామని చెప్పేసి నాగ్ సార్ అయితే వాళ్ళ భార్యతో అయితే మాట్లాడతారు. ఆవిడైతే చాలా మంచిగా ఓకే నో ప్రాబ్లం, ఆయనే తినడం లేదు అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. అండ్ ఆయనకి చెప్పండి అంటే అయితే హరీష్ గారికి చెప్పండి, మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు బిగ్ బాస్ హౌస్కి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, నెక్స్ట్ ఏంటి, ఈ 3 ముక్కలైతే ఆయన చెప్పాను అన్నట్టుగా నాగార్జున సార్ అయితే హరీష్ గారికి అయితే ఇలా చెప్తారనమాట. మీ ఆవిడతో మాట్లాడాను అని చెప్పేసరికి ఓయమ్మో గుండంకులు చాలా ఎమోషనల్ అయిపోయిండు, ఏడ్చేసిండు. ఓకే ఈయన గేమ్ ఆడితే ఇంకా బాగుంటుంది, జెన్యున్గానే ఆడతాడు అనుకోండి, కాకపోతే కొంచెం బాగా పొగరు
చాలా సైకోయిజం ఉంది. ఒక బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళినామంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళినామంటే అక్కడ మనం నోరనేది కంట్రోల్‌గా ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది ఆ బిగ్ బాస్ హౌస్. సో, అక్కడ ఈయన మార్చుకుంటాడేమో అయితే అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి ఏమైతదో. అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏమో ఏం అర్థమైతలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్స్ అయితే మనీష్ గారు ఎలిమినేట్ అయిపోయారని అయితే చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో తెలవది. ఎందుకంటే మనం ఎపిసోడ్ వైస్‌గానే మాట్లాడుకుంటాం. మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ఎవరేం లేరనమాట. టీవీలో చూడాలి, రివ్యూ ఇచ్చుకోవాలి. అదే నా యొక్క రివ్యూ. అండ్ హరీష్ గారితో అయితే మాట్లాడతారు, అయిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి సుమన్ శెట్టి గారు. అందరు క్లాప్స్ కొడతారు. మీరు ఈ హౌస్‌లో చాలా బాగా ఉంటున్నారు. అందరితో మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎవరికి ఎప్పుడు మీరు అవసరమో అప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి స్టాండ్ తీసుకొని వాళ్ళ బాధను మీరు పంచుకుంటున్నారు. మీరు హరీష్ గారి దగ్గరికెళ్తున్నారు, మీరు ఇమానుయేల్ దగ్గరికెళ్తున్నారు, మీరు భరణి గారి దగ్గరికెళ్తున్నారు, అందరి దగ్గరికెళ్తున్నారు అని చెప్పేసి సుమన్ శెట్టి గారినైతే అంటాడనమాట నాగార్జున సారు. ఇంకా బాగా సూపర్ అనిపించింది నాకైతే. అస్సలు ఈ సీజన్‌లో సుమన్ శెట్టి గారికి ఇంత క్రేజ్ ఉంటుందని నేనైతే నిజంగా అనుకోలేదండి చెప్తున్నా. కానీ ఇంత క్రేజ్ వస్తుంది కాబట్టి నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా ప్రియాకి అదే సుమన్ శెట్టి గారైతే కొడితే ఎలిమినేట్ అని చెప్పేసి బొమ్మల టాస్క్‌లో చెప్తది కదా! సో, ఆ వీడియో అయితే సుమన్ శెట్టి గారిది అయితే ప్రియాకి నాగార్జున సార్ అయితే చూపిస్తారనమాట. సుమన్ శెట్టి గారు అక్కడ సంజనాని గాని, ఫ్లోరాని గాని కొట్టలేదు. నువ్వు చూసి అవుట్ అని ఎలా చెప్తావు అంటే, నాకు అక్కడ సంజన గారు చెయ్యి అడ్డొచ్చింది ఇలా అన్నది తను. సో, అందుకు నేను కొట్టింది అనుకున్నా అంటే, ఫస్ట్ ఫోకస్ ద గేమ్. అందుకే సంచాలక ఉంది. సంచాలకులు ఎందుకు ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది 2 కళ్ళు, ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని సరిగ్గా చూడాలన్నమాట. సంచాలక గేమ్‌ని సరిగ్గా ఆడిపించాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారనమాట. ఇంకా సారీ అన్నా అని చెప్తే, నాకు ఓనర్స్ అయితే రాదు కదమ్మా, నీ వల్ల ఓనర్ పోయింది కదా, నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను, నీ సారీ నేను యాక్సెప్ట్ చేయను, ఓనర్గా నాకు ఇస్తా అంటే ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా సారీ అన్నప్పుడు, ఈ అమ్మాయి ఏం వేసిండ్రా బాబు పంచ్ అనిపించింది నాకు నిజంగా. నాగార్జున సార్ కూడా చాలా షాక్ అయిపోయారు ఆయన అట్లా మాట్లాడేసరికి. అండ్ ఇంకా ఎవరి గురించి ఫ్లోరా అయిపోయింది. రాము గురించి నాగార్జున సార్ అంటారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు ఆడలేకపోతున్నావు, ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు, అండ్ నువ్వు సైలెంట్గా ఉండి ఓనర్ టీంకి వెళ్ళిపోయినావు అంటే ఇలా కూడా గేమ్ ఆడొచ్చు అని నాకు నిన్ను చూసిన తర్వాతనే అర్థమైపోయింది. ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా చాలా సింపుల్గా గేమ్ ఆడిపోయినావు. అండ్ అవతల రీతు నీ బొమ్మలను తీసుకుంటున్నాకలా కూడా సైలెంట్గానే ఉన్నావు. మళ్ళీ అవతలకి కూడా నీ మీద పాపం అనిపించేటట్టుగా చేసి రీతు మళ్ళీ నీకు బొమ్మలన్నీ వేసేసింది. సో ఇలా కూడా ఆడొచ్చా అని చెప్పేసి రీతునైతే చెప్తాడు. రాము గురించి అయితే నాగార్జున సార్ అయితే చెప్తారనమాట. సో సంజన అండ్ తనుజ గురించి అయితే క్లాప్స్ అయితే కొడతారు. ఎందుకు క్లాప్స్ కొడుతున్నారో అర్థం కాదు తనుజ గురించి. అండ్ గేమ్ పరంగా ఎందుకు గివప్ ఇవ్వాలనుకుంటున్నారు, గేమ్ పరంగా మీ గేమ్ మీరు సరిగ్గా ఆడండి. నువ్వెందుకు సపోర్ట్ తీసుకోకూడదు అనుకున్నావు, సపోర్టర్స్ని తీసుకొని ఉంటే నువ్వు కూడా విన్నింగ్ అయ్యేదానివి కదా. హౌస్‌లో ముందు మీరందరూ గివప్ ఇవ్వకుండా మీ గేమ్ మీరు ఆడండి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారనమాట. సో ఇంకా అందరైతే యాక్సెప్ట్ చేస్తారు. ఎవరి గురించి అయినా మర్చిపోయినా శ్రీజ అండ్ ప్రియ తు 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 భలే కామెడీ అనిపించింది. అండ్ రీతుకి మంచిగా జరిగింది. నాగ్ సార్ మంచిగా కౌంటింగ్ అయితే ఇచ్చిండు. అండ్ తప్పొక్కరిది అయితే శిక్ష ఒక్కరికి అన్నట్టుగా మళ్ళీ నాగార్జున సార్ అయితే ఈ కెప్టెన్సీ అయితే చాలా రాంగ్‌గా జరిగింది కాబట్టి మళ్ళీ అయితే టాస్క్ పెట్టాలని అయితే అనుకుంటాడు. అండ్ డెమోన్ పవన్‌ని అడుగుతాడు అనమాట అంతకంటే ముందు. సో డెమోన్ పవన్ నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు అంటే, ఈ కెప్టెన్సీ టాస్క్ అయితే అన్‌ఫెయిర్‌గా జరిగింది కాబట్టి నాకొద్దు, నేను మళ్ళీ ఆడి గెలుస్తాను అని చెప్పేసి తనైతే చెప్తాడనమాట. సో సూపర్ అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. అప్పుడు రీతు ఇలా చూస్తుంది, ఇలా లుక్ ఇచ్చి. సో అప్పుడైతే ఇంకా అరే నేను ఇంత కష్టపడి నేను గెలిపించినా కదరా, నువ్వు ఇలా వదులుకుంటా అన్నట్టుగా చూసిందో ఏమో మరి. అండ్ వీళ్ళకి సంబంధించిన ఒక క్యూట్ వీడియో కూడా నాగార్జున సార్ అయితే వేస్తారనమాట. అదే చాక్లెట్ దొంగతనం చేసి అండ్ చాక్లెట్ దొంగతనం తీసుకొచ్చి రీతుకి ఇచ్చి, రీతు తిని మళ్ళీ డెమోన్కి ఇచ్చి, అది ఎంత షై తెలుసా అసలు. నాకైతే వామ్మో ఏంట్రో బాబు ఇలా వేసిండ్రు వీడియో అనిపించింది. చాలా షై ఫీల్ అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా. నేను కూడా నాకు అరే గిట్ల వేసిండ్రు ఏంట్రా అనిపించింది నాకైతే. అండ్ అక్కడ ఏమంటది అనమాట,
నువ్వు ఈ వారం కెప్టెన్ అవ్వు, ఈ వారం కెప్టెన్ అవ్వు, ఈ వారం కెప్టెన్ అవ్వని అట్లా అని మొత్తం కెప్టెన్ ఆయన కెప్టెన్సీ టాస్క్ బ్యాచ్ మొత్తం పోయేటట్టు చేసిందనమాట ఈ రీతు. సో ఇలా కాకుండా మీరు మీలా గేమ్ ఆడుంటే బాగుండేది అనిపించింది. అండ్ తనైతే కెప్టెన్సీ అయితే తీసేస్తాడనమాట. ఇంకా గేమ్ అనేది ఆ కెప్టెన్సీ టాస్క్ గేమ్ అనేది ఎప్పుడు ఎలా ఆడాలనేది నేను రేపు చెప్తాను అనేసి నాగార్జున సార్ అయితే చెప్తారనమాట. అండ్ మళ్ళీ నాగార్జున సార్ ఇంకొకటి కూడా చెప్తారు. ఇప్పటి వరకు టినెన్స్లో ఉన్న అందరికీ కలర్ అయితే వేసాడనమాట. రెడ్ కలర్ ఫేస్ మీద అందరికీ పడింది, ఒక్క హరీష్ గారికి తప్ప. చెప్పినా కదా, హరీష్ గారికి కూడా కలర్ పడి ఉంటే కనుక ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూనే ఉండేవాడేమో. సో ఈరోజు ఎపిసోడ్ ఇంతే అండి. ఇంతకంటే ఎక్కువ నేను మరీ సోది మాట్లాడదలుచుకోలేదు, పిన్ టు పిన్ చెప్పదలుచుకోలేదు. నా రివ్యూ ఇంతే, నచ్చిందని అనుకుంటున్నాను. నాకు కామెంట్ చేయండి. తప్పొకరిది శిక్ష ఒక్కరిది. ఈ రోత బ్యాచ్ అయితే మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ గేమ్ మంచిగా ఆడితే బాగుండేదని నా యొక్క ఫీలింగు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ రీతు వల్ల మనోడి క్యాప్టెన్సీ అయితే గోవింద అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్? నాగార్జున సార్ గారు మంచిగా హోస్టింగ్ చేసిరా ఈరోజు. ఆయన టినెంట్స్ని ఓనర్స్ని చేసిండు, ఓనర్స్ని టినెంట్స్ లాగా మార్చేసిండు. సూపర్ డూపర్ హిట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇన్ని రోజులు ఓనర్స్గా ఉండి సరే మాకు ఓనర్ ఇచ్చిండు, మేము మంచిగా గేమ్ ఆడి మంచిగా ఉందాం అనే ఫీలింగ్ లేదు వీళ్ళకి. కామనర్స్ లాగా మంచిగా పంపించి మంచిగా ఉండుంటే ఎంత మంచిగా ఉండేది. చూడు, కామనర్స్ ఇజ్జత్ అంతా తీసి వీళ్ళు పోయి. సో వీళ్ళు కాకుండా వేరే బ్యాచ్ వచ్చుంటేనైనా మంచిగా ఉండేనేమో అనిపించింది నాకు. వీళ్ళు పోయి మొత్తం చెడగొట్టిరు మొత్తము. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. పాపం మనిషిని అయితే అసలు హౌస్లో ఎవరు పట్టించుకోవట్లేరు ఓనర్ టీంలో. నాకు పని అని అందరు అడుగుతున్నా కానీ ఆయనకు పనే ఇవ్వడం లేదు. సో ఏంటో మరి ఎవరు ఎలిమినేట్ అయితే ఏందో నాకైతే ఏం తెలియదు అబ్బా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరే మరి ఉంటా, బాయ్, గుడ్ నైట్. నాకు బాగా నిద్ర వస్తుంది. టట్టా. రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఏమైనా తప్పుగా ఉంటే మార్చుకుంటా, ఓకేనా? ఏమైనా పాయింట్లు మిస్ అయితే కనుక షార్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తా. నా ఇన్స్టాగ్రామ్ అయితే స్వీటీ మార్కండేయ అని ఉంటుంది, చూడండి.